హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోటీ పరీక్ష ఛానల్. ఈరోజు మనం జూలై 1 నుంచి 10 దాకా ఉన్న కరెంట్ అఫైర్స్లో 3వ పార్ట్ చూద్దాం. మొత్తం దీంట్లో 170 బిట్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా మనం ముందు వీడియోస్లో 106 బిట్లు చూసాం. మిగతా బిట్స్ ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. 600 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సింధువీర్ జలంతర్గామి పునర్నిర్మాణ పనులను ఏ సంస్థకు అప్పగించారు? హిందుస్థాన్ షిప్యార్డ్, విశాఖపట్నం. స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఎలివేట్ 100. హజ్ యాత్రికుల కోసం HDFC బ్యాంక్ ప్రవేశపెట్టిన కొత్త ఫారెక్స్ కార్డు పేరు ఏమిటి? హజ్ ఉమ్రాహ్ ఫారెక్స్ ప్లస్. హార్వర్డ్ యూనివర్సిటీ వెలువరించిన నివేదిక ప్రకారం వచ్చే దశాబ్ద కాలంలో భారత వార్షిక వృద్ధి రేటు ఎంత ఉండనుంది? 7.7%. 2016-17 కాలంలో బ్రిటన్లో భారీగా పెట్టుబడి పెట్టిన దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 4వ స్థానం. ఏ రోజును సేవ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ డేగా జరపాలని బ్యాంకు సంఘాల సమాఖ్య నిర్ణయించింది? జూలై 19. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వస్తు సేవల పన్ను ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? జూలై 7, 2017 అర్ధరాత్రి నుండి. మొట్టమొదటిసారిగా ఢిల్లీ నుండి వాషింగ్టన్కు నేరుగా ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం ఏది? AI-103. సావరిన్ గోల్డ్ బాండ్స్లో భాగంగా 10 జూలై 2017 నాడు విడుదల చేయబోయే గోల్డ్ బాండ్స్ విలువ ఎంతగా నిర్ణయించారు? 2780 రూపాయలు పర్ గ్రాము. GSTలో ఏ వస్తువు ఏ పన్ను పరిధిలోకి వస్తుందో తెలుసుకోవడానికి కొత్తగా విడుదల చేసిన మొబైల్ యాప్ ఏది? GST రేట్ ఫైండర్. ప్రభుత్వ రంగ బ్యాంకు SBI ఇండియా బయట తన మొట్టమొదటి పేపర్లెస్ బ్యాంకింగ్ సిస్టమ్ను ఎక్కడ ప్రారంభించింది? ఖాట్మండు. అంతర్జాతీయ పత్తి సంస్థ తాజా అంచనాల ప్రకారం 2017-18 కాలానికి ప్రపంచవ్యాప్తంగా పత్తి దిగుబడి ఎంత ఉండనుంది? 25 మిలియన్ టన్నులు. సైన్స్ అండ్ టెక్నాలజీ. పరమాణువులు వంటి సూక్ష్మ వస్తువుల పరిమాణం లెక్కించడానికి ఉపయోగపడే అత్యంత సన్నని లేజర్ కాంతిని సంయుక్తంగా అభివృద్ధి చేసినట్లు జర్మనీ, అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే ఈ లేజర్ కాంతి రేఖ వెడల్పు ఎంత? 0.01 హెర్ట్జ్. సౌరకాంతిని ఉపయోగించుకుని నీటిలోని కొన్ని కలుషితాలను తొలగించే ఫోటోకాటరిక్ పదార్థాన్ని కనుగొన్నట్లు ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రకటించారు? బ్రిటన్లోని స్వాన్సీ యూనివర్సిటీ నిపుణులు. చైనా ఉపగ్రహాలలోకెల్లా అతిపెద్దదైన సిజియాన్ 18 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్తూ విఫలమైన చైనా రాకెట్ ఏది? లాంగ్ మార్చ్ 5Y2. భూమిని ఢీకొట్టే ప్రమాదమున్న గ్రహ శకలాలను పక్కకు తప్పించేందుకు గాను మొట్టమొదటిసారిగా అమెరికా అంతరిక్ష సంస్థ ప్రయోగించనున్న వ్యోమనౌక ఏది? ద డబుల్ ఆస్ట్రాయిడ్స్ రాడికల్ టెస్ట్. గురుగ్రహంపై వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడే చిత్రాలను పంపిన నాసాకు చెందిన టెలిస్కోప్ ఏది? జెమిని నార్త్ టెలిస్కోప్. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలిగే QRSAM అనే క్షిపణిని ఒరిస్సాలోని చాందిపూర్ వద్ద DRDO విజయవంతంగా ప్రయోగించింది. అయితే QRSAM అంటే ఏమిటి? క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి హాసాంగ్ 14 ఇటీవల ప్రయోగించిన దేశం ఏది? ఉత్తర కొరియా. విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్న ఉగాండా దేశ ప్రజలకు ఉపయోగపడే ఏ విటమిన్ పుష్కలంగా ఉండే సరికొత్త అరటిపండును అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందం ఏది? ద యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియా. మానవ శరీర కదలికలను అర్థం చేసుకోగల కంప్యూటర్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందం ఏది? కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, USA.
అంగారకుడిపై జీవ మనుగడ అసాధ్యమని ప్రకటించిన శాస్త్రవేత్తల బృందం ఏది? ఎడిన్బరో యూనివర్సిటీ, బ్రిటన్. ప్రపంచంలో అతిపెద్ద యంత్రమైన లార్జ్ హెడ్రాన్ కొలైడర్ ద్వారా ఒక సరికొత్త రేణువును కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీనికి ఏ పేరు పెట్టారు? XICC++. క్రీడలు. ఈస్ట్ బోర్న్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? జోకోవిచ్. అంతర్జాతీయ క్రికెట్లో ఒక పరుగు కూడా ఇవ్వకుండా 4 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించిన క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి ఎవరు? డాన్ వాన్ నీకర్క్. వన్డే క్రికెట్లో 200 సిక్స్లు కొట్టిన తొలి భారత క్రికెటర్ ఎవరు? MS ధోని. ఫిఫా కాన్ఫెడరేషన్ కప్ 2017 విజేత ఎవరు? జర్మనీ. గత 16 ఏళ్లలో వన్డే క్రికెట్లో భారత్ తరపున అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పిన భారత క్రికెటర్ ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. ఈజిప్ట్లో జరిగిన ITF మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న వారు ఎవరు? ఎడ్లపల్లె ఫ్రాంజెలా. FIA ఫార్ములా 3 యూరోపియన్ ఛాంపియన్షిప్ రేస్ గెలుచుకున్న తొలి భారతీయ రేసర్ ఎవరు? జహన్ దర్వాలా. ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ 2017 విజేత ఎవరు? భారత్. పంకజ్ అద్వానీ మరియు లక్ష్మణ్ రావతల జట్టు ఈ టైటిల్ గెలుపొందింది. ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2017 పోటీలు ఎక్కడ జరిగాయి? భువనేశ్వర్. జూలై 6 నుండి జూలై 9 వరకు. భువనేశ్వర్లో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2017లో భారత్ ఎన్ని స్వర్ణ పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది? 12. ఆస్ట్రేలియా ఓపెన్ టేబుల్ టెన్నిస్ 2017లో కాంస్య పతకం గెలుచుకున్న భారత్ జోడీ ఏది? సుధీర్ద మరియు పూజ. రిటైర్మెంట్ ప్రకటించిన 12 ఏళ్ల తర్వాత మరలా US టోర్నీ ద్వారా రీఎంట్రీ ఇస్తున్న రష్యా చెస్ క్రీడాకారుడు ఎవరు? ఇతనికి ప్రపంచ చెస్ ఛాంపియన్ నెగ్గిన పిన్న వయస్కుడుగా రికార్డు ఉంది. ఇతను కాస్పరోవ్. తాజాగా విడుదల చేసిన ఫిఫా ర్యాంకింగ్స్లో భారత్ ఫుట్బాల్ జట్టు ర్యాంక్ ఎంత? 96. వన్డే క్రికెట్ మ్యాచ్ల్లో ఛేదనలో అత్యధిక సెంచరీలు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఇండియాలో మొట్టమొదట జరుగుతున్న ఫిఫా అండర్-17 ఫుట్బాల్ ప్రపంచ కప్లో భారత్ జట్టు మొదటి మ్యాచ్లో ఏ జట్టుతో తలపడనుంది? అమెరికా. ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 49 కేజీల విభాగంలో రజత పతక విజేత ఎవరు? సచిన్ సివాజ్. సౌత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ 2017 ఎవరు గెలుచుకున్నారు? హరీందర్ పాల్ సంధు. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2017 విజేత ఎవరు? వెల్టర్ బొట్టాస్. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్లో అత్యధిక మ్యాచ్లు నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించింది ఎవరు? రోజర్ ఫెదరర్. వ్యక్తులు మరియు అవార్డులు. గ్రీసు దేశానికి భారత రాయబారిగా ఎవరు ఎంపికయ్యారు? షమ్మా జాన్. మెన్సా సంస్థ నిర్వహించిన IQ టెస్ట్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు స్టీఫెన్ హాకింగ్ల కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుని రికార్డు సృష్టించిన కుర్రాడు ఎవరు? అర్నవ్ శర్మ. భారత నూతన అటార్నీ జనరల్గా ఎవరు నియమితులైనారు? KK వేణుగోపాల్. వరల్డ్స్ గ్రీన్ బిల్డింగ్ ర్యాంకింగ్స్ 2వ స్థానంలో నిలిచిన సియర్రా ఓడిసి బిల్డింగ్ ఎక్కడుంది? కోయంబత్తూర్. కేంద్ర ఆరోగ్య శాఖ అభివృద్ధి చేసిన ఏ మొబైల్ యాప్కు గాను GSMA ఆసియా మొబైల్ అవార్డు 2017కు ఎంపికైంది? ద ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ (EWIN). జూలై 4న అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రగతి సాధనలో విశేష సేవ చేసిన వలస వ్యక్తులకు ఇచ్చే గ్రేట్ ఇమిగ్రెంట్స్ పురస్కారానికి ఈ సంవత్సరం ఎంపికైన భారతీయ అమెరికన్లు ఎవరు? సంతన్ నారాయణ్ మరియు డాక్టర్ వివేక్ మూర్తి. భారత నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? అచల్ కుమార్ జ్యోతి.
ఐటీబీపీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్కే పచండా. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నియమితులైన తొలి మహిళా నేత ఎవరు? కెరీ లామ్. మెట్ట వ్యవసాయంలో విశిష్ట ఉత్తమ పరిశోధనలు చేసేవారికి ప్రతి సంవత్సరం అఖిల భారత వ్యవసాయ పరిశోధన సంస్థ జాతీయ స్థాయిలో ఇచ్చే వసంతరావు నాయక్ పురస్కారమునకు 2016 సంవత్సరముకు గాను ఎవరు ఎంపికయ్యారు? రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం, అనంతపురం. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ స్థాయి ఉపన్యాస చర్చా వేదిక పోటీలలో విజయం సాధించిన భారత సంతతి విద్యార్థి ఎవరు? జేజే కపూర్. గ్రీసులో జరిగిన మిస్ టూరిజం ఇంటర్నేషనల్ 2017 విజేత ఎవరు? రష్మి బన్పాల్. శ్రీలంక నూతన ఆర్మీ కమాండర్గా ఎవరు ఎంపికయ్యారు? లెఫ్టినెంట్ జనరల్ మహేష్ సననాయకే. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నూతన అధిపతి ఎవరు? సంజయ్ కుమార్. ఇండోనేషియాకు భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ప్రదీప్ కుమార్ రావత్. ఆస్ట్రేలియా అత్యుత్తమ పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాకు ఎంపికైన భారత సంతతి వ్యక్తి ఎవరు? గురుస్వామి జయరామన్. న్యూయార్క్లోని ఇండియన్ కాన్సులేట్ హెడ్గా ఎవరు నియమితులయ్యారు? సందీప్ చక్రవర్తి. ప్రైమ్ మినిస్టర్స్ ట్రోఫీ ఫర్ బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఇయర్స్ 2014 to 2015 and 2015 to 16. టాటా స్టీల్. స్పోర్ట్స్ ఇలిస్ట్రేటెడ్ ఇండియా మ్యాగజైన్ ఆధ్వర్యంలో జరిగిన మారుతు సుజుకి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల్లో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? పివి సింధు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐకు చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? దేవి ప్రసాద్ దాస్. జిఎస్టి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? జాన్ జోసఫ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. నేను ఆల్రెడీ ఇంతకుముందు పెద్ద ఛానల్ రన్ చేశాను. దాంట్లో ఇంచుమించు 16,000 మందికి సబ్స్క్రైబర్స్ వచ్చారు. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసేవన్నీ తెలుగు చిట్కా ఛానల్లో. అది అనివార్య కారణాల వల్ల సస్పెండ్ అవ్వడం వల్ల వేరే కొత్త ఛానల్, ఇది పోటీ పరీక్ష అనే కొత్త ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈసారి. అందువల్ల అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు ఈ కరెంట్ అఫైర్స్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది, డైలీ కరెంట్ అఫైర్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అవుతుండే వాళ్ళకు కూడా చెప్పండి, కొత్త ఛానల్ క్రియేట్ చేశానని చెప్పేసి. పోటీ పరీక్ష టిప్స్ ఈ ఛానల్ని ముందు ఛానల్ లాగా ఆదరిస్తారని, నాకు దీంట్లో సక్సెస్ సాధించడానికి మీరు తోడ్పడతారని ఆశిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ అందరికీ వెళ్ళేదాకా మీరు కూడా నాతో కొద్దిగా సాయం చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి.